హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో మగ్గం లేకపోయినా మిషన్ లేకపోయినా నార్మల్ బ్లౌజులని ఎలా మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. చూడండి ఒకసారి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్టోన్స్ అంటించుకున్నానండి. ఒక లైన్ ఏమో చిన్న స్టోన్ ఉంటుంది కదా, రింగ్ స్టోన్ మీద స్టోన్ పెట్టేసుకుంటాం. మగ్గం వర్క్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అలా అంటించుకున్న తర్వాత వాటి మధ్యలో గ్యాప్లో ఇంకొక కుందన్ని అంటించుకున్నాను. చూసారు కదా, రింగ్ అనమాట ఇది. రింగ్ మధ్యలో ఇలా స్టోన్ పెట్టేసి ఇలా సెట్ చేసుకుంటారు. మగ్గం వర్క్ వేసే వాళ్ళైతే మొత్తం ఇలాంటి వాటినే యూజ్ చేస్తారు. అలా వేసేసుకున్నాను. వాటి మధ్యలో ఇలా కుందన్స్ అంటించుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా వర్క్ని ఇలా చేసేసుకోవచ్చు. ఇంకొక బ్లౌజ్ చూడండి, ఇది ఇంకా ఈజీ అసలు. చూసారు కదా, నేను ఏం డిజైన్ వేయించలేదు, అయినా కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను సింపుల్గా. మనకి ఇలాంటి స్టోన్ లేస్ అనేది లేడీస్ ఎంపోరియంలో స్టేషనరీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను సిల్వర్ కలర్ తీసుకున్నానండి. మీకు గోల్డ్ కలర్ కావాలనుకుంటే గోల్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ సిల్వర్ తీసుకున్నాను నేను. నెక్ మొత్తం కూడా ముందు వెనకాల చేతులకి ముందు సైడ్ వెనక సైడ్ షోల్డర్స్ దగ్గర కూడా నేను ఇలా పట్టీలాగా వేసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా గ్రాండ్గా వచ్చేసింది. చూసారు కదా, మొత్తం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పెట్టేసుకొని అక్కడక్కడ ఒక టాకాల్లాగా వేసేసుకున్నట్టయితే ఆ లేస్ అనేది ఊడిపోకుండా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. షైనింగ్ కూడా ఏం తగ్గదన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్తో చేసుకున్నానండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. నేను ముందు నెక్ వెనక నెక్ మాత్రమే చేసుకున్నాను, హ్యాండ్స్కి చేసుకోలేదు. రింగ్స్ పైన స్టోన్స్ పెట్టుకున్న లాంటివి అనమాట పెట్టుకున్నాను. తర్వాత మిర్రర్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో, అంటే కింది వైపున ట్రయాంగిల్ రాకుండా రౌండ్గా వస్తుంది, రెండు వైపులా మాత్రం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. డ్రాప్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ప్లాస్టిక్ మిర్రర్ని బ్లౌజ్ పైన పెట్టేసుకొని సగం వరకు మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా సిల్క్ థ్రెడ్తోని టాకాలు వేసేసుకోవాలి, కింది వైపు నుంచి పై వైపు నుంచి. చూసారు కదా, చాలా ఈజీగా, ఎలాంటి కష్టం లేదండి. పైనుంచి కింది నుంచి తీసుకుంటే మనకి కుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మిర్రర్ కొంచెం కనిపిస్తుంది. ఈ ఫుల్ లెంత్ స్లీవ్స్ పెట్టుకున్నాను. ఇది బార్డర్ వచ్చింది కాబట్టి వర్క్ ఏం వేయలేదు నేను. ముందు నెక్కి వెనక నెక్కి మాత్రమే ఇలా వేసేసుకున్నాను. శారీ అనేది గ్రీన్ కలర్లో ఉంది, అందుకని గ్రీన్ కలర్ దారం తీసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ వర్క్ అయితే. ఈ బ్లౌజ్ వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఇలా వేసుకొని కూడా ఒక 7-8 ఇయర్స్ అవుతుందన్నమాట. కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు, ఖరాబ్ కాలేదు, ఊడిపోలేదు. ఇలా గ్లాస్ మిర్రర్స్ని పెట్టుకొని బీడ్స్ చైన్ ఉంటుంది కదండి, స్టోన్ లేస్ బదులు బీడ్స్ లేస్ అనమాట. ఇది చుట్టూ ఇలా అంటించుకున్నాను. నెక్కు వెనకాల మొత్తం వేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ మాత్రం సింగిల్ మిర్రర్ పెట్టుకొని హ్యాండ్స్కి ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడి వరకే పెట్టుకున్నాను. గ్లాస్ మిర్రర్స్ కదా, అలా అని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. వెనకాల వైపు మాత్రం ఇలా వచ్చేసింది. చాలా గ్రాండ్గా ఉంటుంది. నైట్ పూట కట్టుకుంటే మాత్రం షైనింగ్ అయితే బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి డిజైన్ వేసుకోవడానికి. ఒకటి గ్లాస్ మిర్రర్స్, ఇంకొకటి లేస్. ఇంకా వేరే ఎలాంటి ఐటెం కూడా మనం వాడలేదు ఇక్కడ. రెండింటితోనే మన బ్లౌజ్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి హెవీ డిజైన్ వేసుకున్నానండి. ఇందులో కూడా చాలా సింపుల్గా వాడేసుకున్నాను. అంత బయట అక్కడ తిరిగి తెచ్చుకునేవి ఏం లేవు. మీకు ఫస్ట్ చూపించాను కదా, సింగిల్ లేస్ అనేది స్టోన్ లేస్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ది, దాన్ని వేసేసుకున్నాను సింగిల్ లైన్లో. మధ్యలో ప్లాస్టిక్ మిర్రర్స్ పెట్టుకొని బాల్ లేస్ పెట్టుకున్నాను. తర్వాత చిన్న చిన్న కుందన్స్ రౌండ్గా వచ్చేలాగా అంటించుకున్నాను. ఈ మధ్యలో ఉన్న కుందన్స్ ఏంటంటే మల్టీ కలర్ లాగా పెట్టుకున్నాను, అన్ని శారీస్ మీదకి వస్తుందని చెప్పేసి ఇలా పైన కింద మధ్యలో గ్యాప్స్ వచ్చేలాగా కుందన్స్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా కుందన్స్ పెట్టుకోవడం వల్ల మల్టీ కలర్ లాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. కుందన్స్ చుట్టూ కూడా ఇలా గోల్డ్ కలర్ది అవుట్లైనర్ వేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా కనిపించనట్టుగా వేసేసుకున్నాను. ఈ డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, మనం బయట ఎక్కడో చేపించినట్టుగా కనిపిస్తుంది కదా.
మిర్రర్స్, కుందన్స్ ఇవి కూడా చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. మనం ఎక్కడా కూడా కుట్టుకోవడం కానీ, ఇలా మగ్గం పైన కానీ, మిషన్ పైన కానీ ఎక్కడా మనం యూజ్ చేయలేదండి. మొత్తం మనం చేత్తోనే వేసేసుకున్నాము. ఒకవేళ లేస్ మీకు ఊడిపోతుంది అని అనిపిస్తే మాత్రం అక్కడక్కడ టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.